అక్కడున్న పోలీస్ అధికారుల పైన రెంకెలేస్తారు. ఇవన్నీ ముందుగానే ఉంటది. పోలీస్ కాదు అధికారులు ఇక్కడ ఒక నెంబరు అంటే నేను అది అసలు రియలిస్టిక్ గా లేదు, వాళ్ళు అది ఫాలో అవ్వరు. ఇది 10 మంది, హెలిప్యాడ్ దగ్గర 10 మంది, జైలు దగ్గర 3 అంటే ఆ ములాఖత్కి, ప్రసన్న ఇంటి దగ్గర 100 మంది. అసలు ఏమన్నా సంబంధం? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చి ఎక్కడ చూసినా 15,000 10,000 మంది తక్కువ ఉండట్లేదు కదా. ఇక్కడ ఒకటి చుట్టుపక్కల జిల్లాల్లో నుండి ముందుగానే టెలికాన్ఫరెన్స్ చేసుకుని టార్గెట్లు ఇచ్చేస్తారు వీడు. మీరు మొన్న బంగారపాలెం కూడా జరిగింది ఇదే. కడప నుండి, కర్నూలు నుండి, ఇట్లా అనంతపూర్ నుండి, నెల్లూరు నుండి తెప్పించుకొని ఒక మాస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, జనస్పందన భారీగా ఉందనేసి ఆ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. దేనికి నేను చెప్పేది ఏంటంటే, సిద్ధం సభల్లో కూడా ఇదే విధంగా జనం విచ్చలవిడిగా తరలించినారు, కానీ జనం ఓట్లు వేయలేదు. 3 రకాల సభలు ఉంటాయి సార్. ఒకటి ఆర్గనైజ్డ్ మాస్, వాలంటరీ మాస్, మొబిలైజ్డ్ మాస్ అనేసి. ఏదైతే వాలంటరీగా వస్తున్న మాస్ ఉందో, జనం ఉందో, అదే నిజమైన జనం. వాలంటరీగా స్వచ్ఛందంగా ఎటువంటి బలత్వారం లేకుండా, ఎటువంటి డబ్బు లేకుండా ప్రేమతో వచ్చే జనం, పిలిస్తే పరిగెత్తుకొని వచ్చే జనం, నాయకుడు వస్తున్నాడంటే అభిమానంతో తరలి వచ్చే జనం, ఆ జనం శాశ్వతము. అది మా దగ్గర ఉంది. ఏదైతే మొబిలైజ్డ్ మాసు, ఆర్గనైజ్డ్ మాసు, డబ్బిచ్చో ఇంకొకటి ఇచ్చో అన్నని ఇచ్చేయాలనేదో ఇంకో చేసేది, అది టెంపరీ. దాంట్లో ఏం ఫలితం ఉండదు. కాకుంటే వాళ్ళ ఛానల్, సాక్షి ఛానల్ చూపించుకోవచ్చు, అన్న సభలు విజయవంతమైంది, అన్న సభలు అట్లే బింబేలు ఎత్తి పుష్టినారు జనం అని చెప్పేసి తప్పించి ఇంకోటి లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఇంకోటి ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాది దాటుతోంది కాబట్టి, 15 నెలలు ఎంతో దాటుతోంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. అందుకే అన్న మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ప్రజలు తండోపు-తండాలుగా వస్తున్నారు అని నిన్న ఆల్రెడీ మాట్లాడడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు ఇదే విషయం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి ఇంటింటికి తెలుగుదేశం, అంటే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. వాళ్ళు ఒకటి చేస్తున్నారు, రిమెంబరింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, రీకాలింగ్ చంద్రబాబు. చూడండి, గ్రామాల్లోకి పోతే వాళ్ళు వైసీపీ నాయకులు పోయి అడిగినారనమాట మొన్న, ఏమ్మా మీ ఇంటికి పెన్షన్ వస్తుందంటే, బ్రహ్మాండంగా వస్తుంది సార్, 4,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది, నేను ఒకే ఒక రోజుల్లో 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు పెన్షన్. ఏమ్మా మీ ఇంట్లో ఇది పడింది, గ్యాస్ సిలిండర్, బ్రహ్మాండంగా ఉంది సార్ గ్యాస్ సిలిండర్, మీరు కాదు టీ పెట్టిస్తారు తాగిపోండి సార్ అన్నారు. ఏమ్మా మీ ఇంట్లో అమ్మ ఒడి పడిందంటే, ఈ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి పడి ఉండదు సార్, ఇంతకుముందు ఒకరికే పడింది, ఇప్పుడు 3 4 పడుతుంది. మీరు నమ్మరు, రాజంపేటలో ఒక ఇంట్లో 13 మంది ఉంటే 13 మందికి పడి ఉండదు తల్లి కొందనం. ఒకే రేషన్ కార్డులో అన్నదమ్ముల పిల్లకాయలంతా కూడా 13 మంది ఉంటే 13 మందికి వేసి ఉండారు. ఏమ్మా మీకు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిందంటే, బ్రహ్మాండంగా ఓపెన్ అయ్యండి సార్, ఆడ భోజనం చేస్తారు, మీరు కూడా భోజనం చేయండి సార్ అని. ఈ విధమైన రెస్పాన్స్ రావడంతో 2 చేతులకు దండం పెట్టి ఊర్లోకి పోవడం మానేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి అదేదో రిమెంబరింగ్ రివైండింగ్ చంద్రబాబు నాయుడు ఇదే అదేదో ఉంది కదా మేనిఫెస్టో అన్నట్టు లక్షణంగా జరుగుతుంది. మేము చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతా ఉన్నాయి. నేను చెప్తున్నాను సార్, ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేసినారు, వర్కౌట్ చేసిన బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఈ కార్యక్రమం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పండి, ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం రెడీ అవుతోంది. వైసీపీ నాయకులకు చెందినటువంటి మహిళలు గాని ఆడబిడ్డలు కూడా ధైర్యంగా ఎక్కొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక ఆధార్ కార్డు ఒకటి తీసుకొని ఎక్కమనండి. ఫ్రీ బస్సు కనుక ఇవ్వకపోతే నేరుగా మమ్మల్ని అడగమని మేము సమాధానం చెప్తాం. 15వ తేదీ నుండి వచ్చేయమని రెడీ. ఏ తీర్థయాత్రకు పోతారో, ఏ పుణ్యక్షేత్రానికి పోతారో, ఏ అమ్మగారింటికి పోతారో, ఏ సినిమా కోటానికి పోతారో పొమ్మనండి, ఫ్రీ. ఇంక్లూడింగ్ వైఎస్ జగన్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న మహిళలు కూడా ఫ్రీ. ఇక్కడ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం ఏమీ చూడలేదు బస్సులు. సరే, ఎనీవే ఇప్పుడు ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్ సరే ఇందాక పరామర్శలో జైలు యాత్ర ఇది ఒక ఫేజ్, ఇది ఒక ఫెకేడ్ బయటకు ఉండేదే. దాని వెనకాల ఏంటంటే, నాకు అధికారం లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలే నాకున్నా, ఇదిగో నేను మీ కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నా, బయటకు వస్తున్నా. ఎందుకంటే గత 5-6 యాత్రలు చూసుకుంటే నేపథ్యం అదే జరిగింది. వాళ్ళంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఏమో అనుకోను. సరే, దానికి మీరేమంటారు? మాది మంచి ప్రభుత్వం అండి, మేము ఆపాలంటే ఆపేస్తామండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆయన అనుకుని సాధించి తీరుతున్నాడు అనే యాంగిల్లో మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.
అతని మీద సిరీస్లు కూడా వచ్చాయి. అతను ఏం చేసేవాడంటే అతని నేర సామ్రాజ్యం